హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్. ఈరోజు మా ఆఫీస్లో ఒక స్పెషల్ లంచ్ గ్యాదరింగ్ జరిగిందండి. దాన్ని పాట్లక్ పార్టీ అంటారు. పాట్లక్ అంటే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేసి ఆఫీస్కి తీసుకొని రావచ్చు. తర్వాత అందరూ కలిసి ఆ ఫుడ్ షేర్ చేసుకుంటూ లంచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దానికోసం నేను ఈ పాట్లక్ కోసం స్పెషల్గా 1.25 కేజీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశానండి. ప్రిపరేషన్ నుంచి ఆఫీస్లో లంచ్ వరకు అన్ని మూమెంట్స్ మీతో షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పాట్లక్ పార్టీ కోసము ఏం చేయాలో ఆలోచించి అందరూ ఇష్టపడే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాము. సో యాక్చువల్గా మేము లిస్ట్ పెట్టుకున్నామండి. మరి అందరూ ఒకే సేమ్ రెసిపీ తీసుకొస్తే బాగుండదు కదా అన్నట్టుగా మేము ముందు రోజే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం లాగా, ఒకరు చిల్లీ చికెన్ స్టార్టర్ లాగా, ఒకరు దమ్ బిర్యానీ, ఒకరు పలావ్ రైస్, ఒకరు వైట్ రైస్, ఒకరు చికెన్ కర్రీ, కొందరు కోకు, అలా కొందరు ఐస్ క్రీము, అలా కొన్ని డివైడ్ చేసుకున్నాము. సో ఇంకా నేను చికెన్ ఫ్రై చేసుకొని వస్తాను అన్నట్టుగా చెప్పాను. సో చికెన్ ఫ్రై కోసము నేను ఏం చేశాను అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. చికెన్ ఫ్రై కోసం మేము ముందు రోజే అండి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలంటే మార్నింగే చికెన్ షాప్ తెచ్చిండరు కదా. సో నైటే అంటే 9 PM ఆ టైంకి వెళ్ళి చికెన్ షాప్కి 1.25 కేజీ చికెన్ తీసుకువచ్చి బాగా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ నిద్ర లేచి ఇంకా పాట్లక్ కోసము నేను చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి నేను ఎలా చేశాను చికెన్ ఫ్రై అనేది చెప్తాను. సో చికెన్ ఫ్రై కోసము ముందుగానే ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక చెక్క, లవంగము, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరి మాడగొట్టుకోవద్దండి. మాడగొట్టుకోకుండా ఫ్రై చేసుకొని ప్లేట్ తీసుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాని. తర్వాత నేను 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి, ఉల్లిగడ్డలు. వాటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకా ఎల్లిపాయలు, అల్లం అండి, 2 మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా. సో దానికోసం ఫ్రెష్ మసాలా అయితే బాగుంటుంది కదా, ముందే మనము కొనుక్కొచ్చినది స్టోర్ది మసాలా ఉంటే బాగుండదు కదా, ఫ్రెష్గా మనం చేసుకుందామని ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. అదేవిధంగా అల్లం కూడా పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, పైన ఉన్న స్కిన్ అది తీసేసి మిక్సీ పట్టుకున్నాను. నేను ఎప్పుడు వంటలు వండగానే బయట వాళ్ళకి ఎప్పుడు తీసుకొని పోలేదండి. ఫస్ట్ టైం కాబట్టి మరీ నేను చేసిన వంటలు బయట వాళ్ళకి నచ్చుతాయో నచ్చవో అన్నట్టుగా కొంచెం భయపడుకుంటానే వంట స్టార్ట్ చేశాను. ఇంకా కొన్ని ఎల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చగా రోట్లో దంచి పెట్టుకుంటున్నాను. నేను ఒకటి వీడియో మా ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది ఇలా ట్రై చేయనట్టుగా ఒక వీడియో షేర్ చేశారు. సో దానిలాగానే మామూలుగా నేను డైలీ చేసేటట్టు కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన లైక్ చేసి అంటే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంట్లో అయితే మన ఇష్టం అండి, బయట వాళ్ళు కొంచెం వాళ్ళు నచ్చిన వేలో చేస్తే బాగుంటుందిలే అన్నట్టుగా నేను వాళ్ళు షేర్ చేసిన ఆ వీడియో ప్రకారం అనేది నేను ప్రిపేర్ చేశాను చికెన్ ఫ్రైని. సో చికెన్ ఫ్రై కోసం పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉంటుంది కదా, ఆ ఆనియన్స్ ముక్కని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం కచ్చపచ్చగా కట్ చేసుకున్నాం కదా ఎల్లిపాయలను, ఆ ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేశాను. అది కూడా పచ్చివాసన పోవాలి కదా. తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత నేను నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో, దాన్ని తీసి ఇంకా చికెన్ వంట స్టార్ట్ చేస్తాను అంటే ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టానండి. అది కూల్గా ఉంటుంది కదా, సో కూల్నెస్ తగ్గాలి అన్నట్టుగా ముందే తీసి పెట్టి ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఇలా ప్యాన్లో వేసి బాగా కలబెట్టుకుంటున్నాను. ఆ చికెన్ పీసెస్లో ఉన్న వాటరు అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకు వేసి బాగా కలబెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి అది కూడా మగ్గాలి కదా, సో బాగా కలబెట్టుకున్నాను. ఇదంతా బాగా ఉడికింది,
బాగా కలిపెట్టిన తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని అంతా ఒకేసారి వేయకుండా ఒక 40-50% అంటే సగం వేసి బాగా కలబెట్టుకున్నాను మసాలా పట్టేంత వరకు. వేసి అట్లా ఒక 5 మినిట్స్ అలా పెట్టిన తర్వాత మిగతా మసాలా కూడా అంతా వేసి ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను. నాకు కారం అయితే సరిపోయింది. సో కారం అయితే ఏమేమి వేయలేదు. ఇంకా కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపిస్తే సాల్ట్ వేసుకొని బాగా కలబెట్టుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి బాగా కలబెట్టుకున్నాను. తర్వాత పెప్పర్ పొడి వేసానండి. పెప్పర్ పొడి ఫైనల్ టచ్గా కొత్తిమీర పెప్పర్ పొడి వేసి మళ్ళీ ఇది కొత్తిమీర అది కూడా మగ్గాలి కదా, ఒక 5 మినిట్స్ లాగా ఉంచి ఇంకా స్టవ్ని ఆఫ్ చేశానండి. అంతే. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరిందండి. బాగుంటుందో లేదో, ఎందుకంటే ఇంట్లో చేయడం ఒకటి, ఇప్పుడు బయట ఎప్పుడు నేను తీసుకొని వెళ్ళలేదు. యాక్చువల్గా చికెన్ ఫస్ట్ టైం నేను బయటికి తీసుకొని వెళ్ళాను. ఇంట్లో ఎప్పుడైనా చికెన్ ఇంట్లో తింటాం కానీ బయటికి ఇలా లంచ్ బ్యాగ్స్లోకి తీసుకొని వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట. కాబట్టి కొంచెము ఏదో భయం వేసింది. పప్పు కారము ఇట్లా చట్నీలు అనేవి తీసుకొని వెళ్తాం కానీ ఈ చికెన్ నాన్ వెజ్ అనేది తీసుకొని పోవడము ఫస్ట్ టైం అనమాట ఆఫీస్కి. సో అందుకు కొంచెం భయపడాను. ఆఫీస్ తీసుకొని వెళ్తే ముందు మామూలు డిస్కషన్ వస్తుంది కదా, నాన్ వెజ్ ఎప్పుడు తీసుకొని రాలేదు, బాగా వస్తుందో లేదో, ఎప్పుడు బయట వాళ్ళకి ఎప్పుడు వండలేదు, మీకు నచ్చుతుందో నచ్చదో అన్నట్టుగా అన్నా. వాళ్ళు ఈరోజు టేస్ట్ చూసి అక్క నువ్వు అంత భయపడకుండా చెప్పావు కదా అక్క, బాగా చేస్తావో లేదో, ఎంత బాగా చేసావో తెలుసా, బాగుంది అసలు చికెన్ ఫ్రై అన్నట్టుగా ఎంత బాగా మెచ్చుకున్నారంటే అంత బాగా మెచ్చుకున్నారండి. అలా వాళ్ళు అంటూ బాగా తింటూ ఉంటే హ్యాపీ అనిపించింది. మనం వంట చేసి అవతల వాళ్ళు బాగుంది అంటే ఆ హ్యాపీనే వేరు కదా అండి. సో అంతే అండి. ఈరోజు పాట్లక్ స్పెషల్ అండి. ఈరోజు మా ఇంట్లో చేసిన ఫ్రైని ఇంకా క్యారెట్కి సర్దుతున్నానండి. అంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ కామెంట్స్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.